హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాఫ్ట్స్ విత్ శ్రీజ. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేసుకుని అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టాపిక్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ లో క్లాస్ 1 లో మెటీరియల్ రిక్వైర్మెంట్. సో ఈ రోజు టాపిక్ వచ్చి మెటీరియల్ రిక్వైర్మెంట్. సో ఈ మెటీరియల్ రిక్వైర్డ్ లో బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్ వరకు ఏవైతే యూజ్ అవుతాయి అవి నేను ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ అనగానే ఫస్ట్ చాలా 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 అవసరమైనది బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ లో 2 టైప్స్ ఉంటాయి. బ్యాంగిల్స్ లో 2 టైప్స్. ఒకటి వచ్చేసి కర్వ్డ్ బ్యాంగిల్, ఇంకోటి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్. సో కర్వ్డ్ బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుంది, ఫ్లాట్ బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుంది. సో ప్రతి కర్వ్డ్ బ్యాంగిల్ కి ఫ్లాట్ బ్యాంగిల్ కి రెండింటికి ఏంటంటే కామన్ గా 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్, 12 కట్ ఇవి కామన్ అన్నమాట. సో ఇక్కడ నేను పిక్చర్ లో మెన్షన్ చేస్తున్నాను కదా. సో 1 కట్ అంటే ఏ సైజ్ వస్తుంది, 2 కట్ అంటే ఏ సైజ్ వస్తుంది, 4 అయితే ఏదో వస్తుంది, 6 అయితే ఏదో వస్తుంది, అండ్ 12 అయితే ఇలా వస్తుంది అనమాట. సో మోస్ట్లీ మనకి ఏంటంటే 12 ఎక్కువగా అవసరం ఉండదు. సో ఎందుకంటే అవి చాలా అంటే చాలా చాలా సన్నగా ఉంటాయి అనమాట. లైక్ 2 mm ఆ రేంజ్ లో ఉంటాయి. సో మనకు అంత యూజ్ అవ్వు. అండ్ ఈ బ్యాంగిల్స్ లో సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ వచ్చి 2.2 నుంచి 2.2, 2.4, 2.8, 2.10, 2.12 సో అలా ఉంటాయి అనమాట. సో ఎక్కువగా ఏంటంటే 2.2 సైజ్ నుంచి 2.10 సైజ్ వరకు ఎక్కువగా మనకి బ్యాంగిల్స్ అయితే అవసరం అవుతాయి. నేను పట్టుకునే బాక్స్ అయితే 210 సైజు, మీకు వచ్చేసి ఫుల్ బాక్స్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది ప్లాస్టిక్ బ్యాంగిల్, ఇది చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్ ఇది. అండ్ ఇది వచ్చేసి 4 కట్ అనమాట. సో ఇక్కడ మీకు తెలిసిపోతున్నాయి కదా. సో 4 బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. సో ఇది 4 కట్. ఇది వచ్చేసి మీ బాక్సెస్ ఇలానే వస్తాయి. మొత్తం ఫుల్ బాక్స్ తీసుకోవాలన్నమాట. ఏదైనా ఏ సైజ్ లో అయినా సరే ఫుల్ బాక్స్ తీసుకోవాలి. అండ్ ఈచ్ బాక్స్ లో ఏంటంటే బేస్డ్ ఆన్ మనం తీసుకున్న కట్ బ్యాంగిల్ రిలేటెడ్ ఈ సైజ్ కౌంట్ అయితే ఉంటాయి అనమాట. సో మనం 1 కట్ తీసుకున్నామంటే 12 బ్యాంగిల్స్ ఉంటాయి. అలా కాకుండా 2 కట్ తీసుకున్నామంటే 24 బ్యాంగిల్స్ ఉంటాయి. అట్లాగే ఇంకా +12 యాడ్ అవుతూ ఉంటాయి. సో అలా అనమాట. ఇది వచ్చేసి 4 కట్ బ్యాంగిల్, ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది 2 కట్ అనమాట. సో సింగిల్ కట్ ని 2 గా చేసాం. సో ఇవి 2 కట్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ ఇవిగానే ఎంత అనమాట. సో ప్రతి దాంట్లోని మనకి ఇప్పుడు ఒకవేళ మనము 2 సైజ్ తీసుకున్నాం. సో 2 సైజ్ తీసుకుంటే ఆ సైజ్ లో 2 సైజ్ లో మనకి ఏంది 1 కట్ బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్, 6 కట్ బ్యాంగిల్ ఈ 4 బాక్సెస్ తీసుకోవాలన్నమాట. అంటే మనకి 4 కట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇదే తీసుకున్నాం, 2 కట్ తీసుకున్నాను అండ్ ఆల్సో ఇది 4 కట్ కదా. సో ఈ 2 కట్ తీసుకున్నప్పుడు ఇది నార్మల్ గా ఇవి రెండు చేసాం అనుకోండి సింగిల్ గా వేసుకుంటాం. అలా కాకుండా దీంతో పాటు ఇది తీసుకున్నామంటే వన్స్ థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా మనకి 3గా ఇలా వస్తాయి అనమాట. ఒక సెట్ లా వస్తుంది బ్యాంగిల్. అలా కాకపోయినా సరే సో ఇలా ఇంకొక సెట్ గా వచ్చింది అనమాట బ్యాంగిల్. సో ఇప్పుడు ఇక్కడ దీని ఏదైతే ఈ 2 కట్ ఉందో దానికి మనం 2 కట్ పెట్టామంటే మనకి సెట్ రాదు కదా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఎందుకు నేను ఈ 4 కట్స్ అవసరం అని చెప్పాను అనేసి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నా. సో బ్యాంగిల్స్ లో అయితే 4 కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి నేను చూపించిన బ్యాంగిల్స్ వచ్చి కర్వ్డ్. ఫ్లాట్ బ్యాంగిల్స్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న మోడల్స్ రిలేటెడ్ ఫ్లాట్ బ్యాంగిల్స్ కానీ అవసరం అవుతున్నాయి అనమాట. సో అవేంటంటే వీడియోస్ చేస్తున్నప్పుడు మోడల్స్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లాట్ బ్యాంగిల్స్ కానీ నేను చూపిస్తాను. సో ఇలా సో ఇదండి మీకు బ్యాంగిల్స్ రిలేటెడ్ ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో అనమాట. సో బ్యాంగిల్స్ పక్కన పెడితే ఇప్పుడు మనకి థ్రెడ్స్. నేనేంటంటే డబుల్ బెల్ అనే కంపెనీ ఇది యూజ్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవి ఎందుకు అంటే ఇందులో ఏంటంటే చాలా కలర్స్ ఉంటాయి అండ్ క్వాలిటీ గానీ చాలా బాగుంటుంది అనమాట. ఈ బ్రాండ్ వి నేను ఆల్మోస్ట్ 3 years నుంచి యూజ్ చేస్తున్నాను సేమ్ బ్రాండ్. అండ్ లాట్ ఆఫ్ కలర్స్ ఆల్మోస్ట్ లైక్ 170 to 215 కలర్స్ వరకు నేను చూస్తున్నాను. అండ్ వీటిలో మోస్ట్లీ ఒక 50 to 70 కలర్స్ వరకు అంటే డిఫరెంట్ బేస్డ్ ఆన్ మనకి అవసరమయ్యే ఫ్యాబ్రిక్ రిలేటెడ్ మనకి ప్రతి ఒక్క షేడ్స్ అయితే దొరుకుతాయి. ఈచ్ కలర్ వచ్చి 18 రూపీస్ అయితే పడుతుంది. ఇవి థ్రెడ్స్ రిలేటెడ్. సో మనకి మెయిన్ థింగ్ వచ్చేసి థర్డ్ వన్ ఫ్యాబ్రిక్ గ్లూ. సో ఈ గ్లూ అనేది చాలా అవసరం. మనకి బ్యాంగిల్స్ థ్రెడ్డింగ్ చేయాలి కదా. సో థ్రెడ్డింగ్ చేయడానికి ఈ గ్లూనే మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాలి.
ఇంకా వేరేది ఫెవికాల్ అది యూజ్ చేయకూడదు, ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే స్టోన్స్ ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఫ్యాబ్రిక్ గ్లూ సరిపోతుంది. బట్ కొన్ని సార్లు ఏంటంటే కొన్ని స్టోన్స్ కి మనకి వెనకాల ఏంటంటే స్టీల్ ఆర్ అల్యూమినియం వస్తుంది కాబట్టి B7000 ఈ గ్లూ అయితే చాలా అంటే చాలా అవసరం. అండ్ దీని తరువాత మనకి ఏంటంటే మీకు ప్లాంక్ ఉంటుంది కదా, ప్యాడ్ అంటాం కదా, నార్మల్ రెగ్యులర్ గా స్టడీ ప్యాడ్ ఉంటుంది కదా, సో అది లేకపోతే ఏదో ఒకటి మనకి బాక్స్ పైన మూత ఉంటుంది కదా, సో అదైనా అవ్వచ్చు. సో అది ఆల్మోస్ట్ లైక్ ఒక 35 సెంటీమీటర్స్ వచ్చేలాగా ట్రై చేయండి. సో ఉండేలా చూసుకోండి. సో మనకేంటంటే ఇట్లా రోల్ చేయాలి కదా, థ్రెడ్ మనం రోల్ చేయాలి కాబట్టి అలా ఏదైనా ఉన్నా గానీ సరే సరిపోతుంది. సో అది ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వాటి తర్వాత స్టోన్స్. సో ఇప్పుడు నేను జస్ట్ రెగ్యులర్ గా చూపిస్తాను అనమాట స్టోన్స్. సో ఫస్ట్ మనకి మెయిన్ గా ఏంటంటే సో ఇక్కడ గోల్డ్ ఇలా చూపిస్తున్నాం కదా, గోల్డ్ అండ్ సిల్వర్ స్టోన్స్ వచ్చింది. సో ఇవి మనకి రెగ్యులర్ గా బిగినర్స్ అయితే ఇవి సరిపోతాయి అనమాట. సో ఇవి సరిపోతాయి అంటే కలర్స్ కాకుండా జస్ట్ ఈ గోల్డ్, ఈ వైట్ లోపల వైట్ స్టోన్ ఫినిషింగ్ వచ్చింది, గోల్డ్ ఫినిషింగ్ వైట్ స్టోన్ వచ్చింది కదా, ఇవి రెగ్యులర్ గా బిగినర్స్ అనమాట. ఈ కిట్ సరిపోతుంది. సో ఇందులోనే ఇలా సైజెస్ ఉంటాయి, మళ్ళీ వీటిలో కానీ సైజెస్ ఉంటాయి. సో దీనికి నేను సపరేట్ క్లాస్ చెప్తాను, ఎందుకంటే దీంట్లో చాలా సైజెస్ ఉంటాయి అనమాట. సో 2mm నుంచి 8mm వరకు ఉంటాయి అనమాట. 6x8mm, 4x8mm ఉంటాయి, 2x2mm ఉంటాయి, అండ్ 1x1mm. సో ఇట్లాగా స్టోన్స్ లో కానీ చాలా సైజ్ ఉన్నాయి. సో దీనికి సెపరేట్ క్లాస్ చెప్తాను. బట్ బిగినర్స్ కిట్ లో ఏంటంటే ఇవి గోల్డ్ ఫినిషింగ్ వచ్చి మిడిల్ లో వైట్ స్టోన్ వస్తుంది. ఇవి ఎక్కువగా బిగినర్స్ యూజ్ చేసేవన్నమాట. సో ఇవి కాకుండా తర్వాత ఇంకా మనకి పోను వచ్చేసరికి కలర్స్ వచ్చేస్తాయి. సో ఈ కలర్స్ లో వచ్చేసరికి సో ఇలా వస్తాయి అనమాట. సో ఇలా వస్తాయి కలర్స్ వి. అండ్ ఇందులో గానీ ఇక్కడ నేను చెప్పాను కదా 1x1mm స్టోన్ అని చెప్పి, సో ఇలాగా స్టోన్స్ లో సెకండ్ స్టేజ్ వచ్చేసి కలర్స్ అనమాట. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఫ్యాన్సీ స్టోన్స్ అంటమాట వాటిని. సో ఫ్యాన్సీ స్టోన్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవి. మూన్ షేప్, హార్ట్ షేప్, స్టార్ షేప్, సో ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ అనేవి. ఇక్కడ వరకు అయితే మనకి బిగినర్స్ కిట్ అనమాట. ఇది బ్యాంగిల్, థ్రెడ్ తర్వాత గ్లూ, తర్వాత ప్యాడ్, దాని తర్వాత స్టోన్స్. సో ఈ 5 థింగ్స్ అనేవి బిగినర్స్ కి రిలేటెడ్ అవసరమైనవి. సో థ్రెడ్ బ్యాంగిల్స్ లో నేను మీకు ఇంకో కేటగిరీ ఏం చెప్పానంటే శారీ పిన్స్ ఉంటాయి కదా, సో ప్లాస్టిక్ తీసుకుంటాం శారీ పిన్స్, అండ్ వాటికి ఏంటంటే థ్రెడ్డింగ్ చేస్తాం అనమాట, అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవి, వీటికి స్టోన్ వర్క్ చేస్తాం అనమాట. అండ్ ఇవి వీటి తర్వాత ఏంటంటే నేను ఎలిగేటర్ క్లిప్స్ అని చెప్పాను ఫంక్షన్స్ కి. ఇవి ఎలిగేటర్ క్లిప్స్ అంటే ఇవన్నమాట. సో వీటిపైన కానీ స్టోన్ వర్క్ చేస్తాము. సో ఇది గాని ఒక మోడల్ థ్రెడ్ బ్యాంగిల్స్ సెక్షన్ లోనే వస్తుంది అనమాట. అది కానీ అంటే స్టోన్ వర్క్ చేస్తాం దానికి. సో థ్రెడ్ బ్యాంగిల్స్ కింద వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇది హెయిర్ బ్యాండ్. సో ఈ హెయిర్ బ్యాండ్ కి పైన మనం MDF తీసుకొని దానిపైన స్టోన్ వర్క్ చేసి దీనికి స్టిక్ చేస్తాం అనమాట. ఇది కానీ థ్రెడ్ బ్యాంగిల్ లోనే వస్తుంది మనకి. మనం థ్రెడ్ తో అయినా చేసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ తో అయినా చేసుకోవచ్చు, దాంట్లోకి వస్తుంది హెయిర్ బ్యాండ్. తర్వాత వచ్చేసి సెంటర్ క్లిప్. ఇవి వచ్చేసి గోల్డ్ లో వస్తాయి. ఇప్పుడు దీని ఎలా అయితే గోల్డ్ వచ్చిందో సో ఇవి కానీ గోల్డ్ లో వస్తాయి అనమాట. దీనిపైన కానీ స్టోన్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కింద వస్తుంది సెకండ్ కేటగిరీలో. అండ్ దాని తర్వాత హ్యాండ్ రింగ్స్ అనమాట. సో ఈ హ్యాండ్ రింగ్స్ గానీ సెకండ్ కేటగిరీలో, ఇది గానీ ఇంపార్టెంట్ థ్రెడ్ బ్యాంగిల్స్ కింద స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట. సో ఇది అనమాట అండి మెటీరియల్ లో బిగినర్స్ కి ఏం అవసరం, అండ్ ఆల్సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఏమి అయితే నడుస్తున్నాయో సో వాటన్నిటికి ఏ అవసరం అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాతో పాటే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. వీలైతే ఎవరైతే ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కిట్స్ కావాలన్నా సరే నాకు మెసేజ్ చేస్తానంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్, లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు కిట్స్ కావాలంటే కొనుక్కొని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, క్లాస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు జస్ట్ మెటీరియల్ ఒకటే కొనుక్కుంటున్నారు. వన్స్ మెటీరియల్ తోటి ఒక 2-3 టైమ్స్ కనుక మీరు అన్ని క్లాసెస్ కనుక నేర్చుకున్నారు అని అంటే మీ ఓన్ గా మీరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బ్యాంగిల్స్ ది బిజినెస్. ఇదే థ్రెడ్ బ్యాంగిల్స్ సెక్షన్ కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ 3000 నుంచి 10,000 వరకు ఛార్జెస్ చాలా మంది ఉన్నారు. మీకు ఆ క్లాసెస్ ఇక్కడ ఏం చెప్పరండి, సేమ్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవే ఉంటాయి. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు కాల్ చేసి మీరు వాళ్ళని అడగొచ్చు. అక్కడ ఎలాగైతే కాల్ చేసి అడుగుతారో
ఏకన్నా నాకు ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ లో కామెంట్ పెట్టిన, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసినా మీకు క్లారిఫై చేసేస్తాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి. సో ఆ థ్రెడ్డింగ్ మనం ఇక రౌండ్స్ తీసుకుంటాం కదా, ఎన్ని రౌండ్స్ తీసుకుంటే మనకు ఒక బ్యాంగిల్ అనేది ఫిల్ అవుతుంది అన్న కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఒక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి చేస్తే బాగుంది అనిపించి, ఎవరు అనిపించినా, మీకు అనిపించిన, మీ ఫ్రెండ్స్ అనిపించిన, ఎవరికైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే థ్రెడ్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.